డార్లింగ్, ఈ రోజు మా ఇంట్లో ఎవరు లేరు, మా ఇంటికి వెళ్దామా? అన్ని పెళ్ళైన తర్వాత. నువ్వు అనుకున్నట్టు ఏం జరగదే, జస్ట్ మామూలుగా వెళ్దాం అంటున్నాను. అయినా సరే అన్ని పెళ్ళైన తర్వాత. అది కాదురా, కనీసం ఒక్క ముద్దైనా. ఇదైనా సరే పెళ్ళైన తర్వాత. పెళ్లి 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 ఇదెవడో పెళ్లి చేసుకుంటే నాకు ముద్దెవడం ఏంటి? దీని పిచ్చి కాకపోతే. చెయ్యి. అలిగావా? అలిగాను. అయినా సరే పెళ్ళైన తర్వాత. ఫోన్ చేశాడు. హలో చెప్పరా? అవునా? బా నువ్వు సూపర్ రా, థ్యాంక్స్ బావా. ఎస్ ఎస్ ఎస్. ఏమైంది? బాహుబలి టికెట్స్ దొరికాయంట. మరి నేను? అబ్బా ఏదైనా పెళ్ళైన తర్వాత. భరత్, మీ మామగారు ఫైనల్ స్టేజ్కి వచ్చారయ్యా. ఇంకా బతకడం కష్టం. ఇంకెన్ని రోజులు బతుకుని కూడా చెప్పలేము. బంధువులు ఎవరుంటే పిలిచేసుకోండి. లేదు డాక్టర్ గారు, ఇంకోసారి చూడండి. ఎన్నిసార్లు చూసినా ఇంతే బాబు. కీప్ స్ట్రాంగ్. వసే బామ్మ, ఎందుకే ఇలా చేసావు? ఎంతవరకు బానే ఉన్నావు కదా, ఈ సడన్ గా టిస్టుల మీద టిస్టులు ఏంటి? ఫస్ట్ ఇన్నింగ్స్ బానే ఆడావు, సెకండ్ ఇన్నింగ్స్ బానే ఆడావు, కరెక్ట్ ఫైనల్ మ్యాచ్ వచ్చేసరికి ఈడెవడో ఫోన్ చేస్తున్నాడు. 2 నిమిషాలు. ఈడు మావాడే. హలో, ఒరేట్రా టికెట్లు దొరికాయలేదా? లేదు మావా, ఇంకా క్యూలో ఉన్నాను. ఒరా, నువ్వు క్యూలో ఉంటావో నీ క్వీన్ తో ఉంటావో నాకు అనవసరం రా. టికెట్లు మాత్రం చాలా ఇంపార్టెంట్, ఎలాగైనా దొరికేటట్టు చూడురా. ఇక్కడ మా మామకి 2 నిమిషాలు అని చెప్పాను, నేను మళ్ళీ ఆడాలి. నువ్వు ముందు ఫోన్ పెట్టే. చూడే, ఈడు కూడా టికెట్లు సెట్ చేసేలా ఉన్నాడు. నువ్వు ఇంకొక 4 రోజులు బతకొచ్చు కదే. ఇప్పుడు నీకు సడన్ గేట్ అయింది అనుకో, నాకు వంట ఎవడు వండుతాడు? నాక గ్యాస్ ఆన్ చేయడం వచ్చు కానీ ఆపడం రాదు, పెరిగన్నం తినడం వచ్చు కానీ ఇంకేటి వండడం రాదు. ఇంకొకసారి ఆలోచించే. ఈడెవడో మళ్ళీ ఫోన్ చేయాలి. ఏట్రా టికెట్లు దొరికాయి లేదా? దొరికాయా? ఎన్నింటికి రా? ఎర్లీ మార్నింగ్ షోవా? ఎంతకి? 7ంటికా? ఓకే, నేను కన్ఫర్మ్ వచ్చేస్తాను. నువ్వు ఫోన్ పెట్టి, నేను మళ్ళీ ఆడాలి. ఏంటే అలా లేసిపోయావు? బాహుబలి సంధ్య 35mm లో టికెట్ 2000. పర్లేదు, మనకు కావాల్సింది ఫస్ట్ డే ఫస్ట్ షో. 2 దొరికేసిందిగా. శభాష్ వజ్జాయ్. ఈ విషయం. హలో సుసి డార్లింగ్. డార్లింగ్, మగధీరాతో మన మాటలు కలిసాయి, బాహుబలితో మన భావాలు కలిసాయి. ఇప్పుడు లేటెస్ట్ బాహుబలి 2తో మన బంధం మరింత గట్టిపడాలని 28న సంధ్యాలో సాయంత్రం 2 టికెట్లు బుక్ చేశాను. ఆ రోజు ఇంకేం మొదలు పెట్టుకోకే. ఆ రోజు మనం కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకుని రచ్చరచ్చేద్దాం. ఏమంటావు? ఎక్స్క్యూజ్ మీ సార్. యా, హే భరత్, కమిన్. ఏంటమ్మా భరత్ విషయాలు? సార్ నాకు లీవ్ కావాలి సార్. లీవ్ కావాలా? తీసుకో. 27 కావాలా? 29, 30, 31, ఇంకో 10 రోజులు తీసుకో. మనం అసలు మధ్యమూరులో ఉన్నాం ఈరోజు. సార్ అవన్నీ మీరు తీసుకోండి సార్, నాకు 28th ఒక్కరోజు ఇవ్వండి. ఏంటి 28? నో, నెవర్, నహి. ఇచ్చే సమస్య లేదు. నేను అసలు బెంగళూరుకి వెళ్ళాను ఆ రోజు. అసలు ఎంత పెద్ద మీటింగ్ అనుకుంటున్నావు? సార్ అది కాదు సార్, ఒకసారి నేను చెప్పింది వినండి. ఇదిగో, అది కాదు. అప్పుడు సుశీల్తో వెళ్ళాను నేను. నీకే కాదు, ఇంకెవరికి నేను ఇచ్చే సమస్య లేదు. ఒకరు తప్ప ఇంకెవరికి కావాలని తీసేసుకో నువ్వు. సార్ ఒకసారి ప్లీజ్ సార్. నువ్వు వెళ్ళిపో, అర్జెంట్గా వెళ్ళిపోయి ఫస్ట్. ఇదేంటి ఇప్పుడు ఫోన్ చేసింది? హలో, ఏటైందే? ఏంటి, భోజనానికి ఇంటికి వస్తావా లేదా సామాన్లు కడిగమంటావా? ఏటే, నేనే టెన్షన్ లో ఉంటే సామాన్లు కడిగేలా బట్టలు కారేసేయాలి అంటావేటే? టెన్షనా ఎందుకు? మా బాస్ గడు 28వ తారీఖు లీవ్ ఇవ్వనాడే. 28 ఎందుకు? అంటే ఆ రోజు మా ఫ్రెండ్ గడిది 2వ పెళ్లి అనమాట. సెకండ్ మ్యారేజా? సారీ 2వ పెళ్లి కాదు, అదే ఆడికి పెళ్లి అనమాట. సో అందుకనే ఆ రోజు ఒక్కరోజు లీవ్ అడిగానే. నువ్వు బాహుబలి సినిమాకి వెళ్తున్నావు కదూ? బాహుబలి సినిమా రిలీజ్ అయిపోయిందేటి? మరి నాకు చెప్పొచ్చు కదే. ఎదవేషాలు వేయద్దు, నాకు తెలిసిన నువ్వు బాహుబలికి వెళ్తున్నావని. సర్లే, నీకు నాకు మధ్యని దొంగట్లు ఎందుకు గానీ బాహుబలి సినిమాకి వెళ్దామని లీవ్ అడిగానే. మరి నేను? ఏటే, నేను దూరడానికి నో స్పేస్ అంటే నాకు నువ్వు డ్రమ్మా? సరే, మీ బాస్ నేను ఒప్పిస్తా, నన్ను తీసుకెళ్తావా? నువ్వెలా ఒప్పిస్తావు? అవన్నీ నీకెందుకు, మీ బాస్ నేను ఒప్పిస్తా. డీలోకేనా కాదా? ఓకే డీలోకే. ఏటో ఈ ఎర్రిమాలో. హలో రామస్వామి గారా? అవునమ్మా.
నేను భరత్ వాళ్ళ వైఫ్ మాట్లాడుతున్నానండి. చెప్పండమ్మా. మీరు 28th లీవ్ ఇవ్వనున్నారంట. అవును, ఏమని చెప్పాను? మా ఆయనకు డైరియా వచ్చిందండి. డైరియానా? ఇప్పుడే దొక్కలా ఉన్నాడు, అప్పుడు డైరియా ఏంటి? మీరు ఇవ్వనందుకే వచ్చింది. అయినా ఇవ్వను. సర్లేండి, మీరు సుశీ గారితో సినిమాకి వెళ్ళాం. నేను సరోజ గారికి చెప్పాను కదా. అదేంటి సుశీల, నీకెలా తెలుసు? తెలుసులేండి, మొన్నే లేడీస్ నైట్ లో సుశీ రామస్వామిగా పరిచయం అయిందిలేండి. దీని పార్టీ కల్చర్ తగలయ్యా. లీవ్ శాంక్షన్. ఏదిదే పాప్కార్న్ అని చెప్పి 5 నిమిషాలు అయిందా? చూసా ఎక్కడున్నావా? డయేరియా. సార్ అది బాబు భరత్, ఈ విషయం ఆఫీస్ లో చెప్పకరా, ఎస్పెషల్ మా ఆవిడకి తెలిస్తే చెదికే హెద్రా బాబా, ప్లీజ్ రా. అయితే రాసుకో, నాకు బోనస్లు కావాలి, ఇంక్రిమెంట్లు పెంచాలి, నేను అడిగినప్పుడల్లా లీవ్ ఇవ్వాలి, నాకు నచ్చినప్పుడే ఆఫీస్కి వస్తాను, ఇన్ టైంలో వెళ్ళిపోతాను. ఓ మై బాహుబలి.